ఓకేనా మొత్తం ఈవెంట్ అయితే భలే జరిగింది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అయిపోతుంది, ఇంక వెళ్ళిపోతున్నాం. చూసారా ఎట్లా ఉంది ప్రోగ్రామ్? బాగుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు నేను డాలస్లో ఉన్నాను. పిల్లలు కానీ ప్రతి కానీ రాలేదు, నేను ఒక్కడనే వచ్చినాను. ఎందుకంటే రేపు కొంచెం పని ఉంది ఇక్కడ నాకు డాలస్లో. అట్లనే ఈరోజు ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ ఉంది. సో నేను ఇది కూడా చూసుకొనేసి మళ్ళీ రేపు కొంచెం ఆ పని ఉంది కదా, ఆ పని కూడా చూసేసుకొని వెళ్ళిపోదామనేసి ఈరోజు నేను ఒక్కడనే వచ్చిన. మార్నింగ్ 10:30కి మన శాన్ అంటోనియో నుండి స్టార్ట్ అయినాను. దాదాపుగా 4:35 కల్లా ఇక్కడ వచ్చేసినాను. కొంచెంసేపు ఇక్కడ రెస్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టైం దాదాపు 6:15 అవుతుంది. ఇప్పుడు ఆ కాన్సర్ట్ దగ్గరికి వెళ్తున్నాను. అది వచ్చేసి 7కి స్టార్ట్ అన్నారు, కాకపోతే కొంచెం బయటికి పోయేసి ఏమైనా తినేసి వెళ్దాము అని అనుకుంటున్నా. ఆ ఈవెంట్ సెంటర్కి ఈ హోటల్ కొంచెం దగ్గర అనమాట. సో ఇదే తీసుకున్నాను. ఇది ఈరోజు నైట్ ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ వెకేట్ చేయాలి. ఈ రూమ్ నుండి ఇక్కడ బయట వ్యూ ఇట్లా ఉంది. ఇవి ఏ అపార్ట్మెంట్స్ అనుకుంటా ఏవో. అట్లనే ఇక్కడ చిన్న పాండ్ ఉంది. ఇక్కడ మన కార్ ఉంది. సో బాగుంది. ఈ ఏరియా పేరు ఫ్రిస్కో. ఇది ఫ్రిస్కోలో ఉన్నాం మనం. దగ్గరలో ఎక్కడన్నా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే చూసి తినేసి వెళ్ళాలా, లేదు అంటే అక్కడే కూడా దాదాపుగా స్టాల్స్ ఉండొచ్చు, ఫుడ్ స్టాల్స్ ఉండొచ్చు. ఇక్కడ దగ్గర ఉంటే తిందాం, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోవాలా. ఈ హోటల్ నుంచి ఆ ఈవెంట్ సెంటర్ జస్ట్ 2 minutes ఉందంతే. కాకపోతే నైట్ లేట్ అవుతుంది కదా, అందుకోసం కార్లోనే వెళ్తున్నా. యాక్చువల్గా ఫస్ట్ కార్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే పార్కింగ్కి చాలా టైం పడుతున్నట్లుంది. అంటే చాలా క్యూ ఉందన్నమాట. అందుకోసమనే ఇక్కడే మన కార్ని ఈ హోటల్ దగ్గరే పార్క్ చేసేసి ఇప్పుడు వెళ్తున్నా. జస్ట్ రోడ్డు క్రాస్ చేస్తే ఈవెంట్ సెంటర్ వచ్చేస్తుంది. అదే మన హోటల్ దీని వెనకాల ఉంది. ఇట్లా చూస్తే ఇక్కడే ఉందన్నమాట. ఇదే కొమారికా సెంటర్. సో నడుచుకుంటూ రావడం మంచిది అనేసి నడుచుకుంటూ వస్తున్నా. ఇంకా అందరు చాలామంది మన వాళ్ళందరూ నడుచుకుంటూ పోతున్నారు. చాలామంది కార్లన్నీ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటానే వెళ్తున్నారు. ఇందులో నార్మల్గా చాలా ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు టైం దాదాపుగా 6:45, 7 అవుతూ ఉంది. నిన్న వచ్చింటే మీట్ అండ్ గ్రీట్ ఉండింది, అప్పుడు డైరెక్ట్గా మనం పర్సనల్గా కలవచ్చు. నేను నిన్న రాలేకపోయినాను. సో మీట్ అండ్ గ్రీట్ అయితే లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా స్టేజ్ పైన చూడాలి అందరినీ. ప్లస్ అట్లనే ఇప్పుడు మనం పాస్ ఇప్పించుకోవాలి ఒకటి. ఈ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ఇది ఎంట్రన్స్. ఇక్కడ పాస్ కూడా తీసుకున్నాము. మొత్తం జనాలు అయితే ఫుల్ వచ్చినారు. మొత్తం చూడండి, అందరు మన వాళ్ళే. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడే స్టార్ట్ అయినట్లుంది చూడండి. ఇప్పుడే లోపలికి వచ్చినాము. లోపలైతే ఫుల్ మొత్తం జనాలు ఉండి ఫుల్ టికెట్స్ అని అయిపోయి చాలా చాలా మంది వచ్చినారు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి ఎంత బాగుంది మొత్తం అంతా కూడా. ఇదే ఈవెంట్ సెంటర్. ఇది ఫుల్ అయిపోయినారు జనాలు మొత్తం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ప్లస్ అట్లనే ఇక్కడంతా కూడా స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ ఉంది, అట్లనే జ్యువెలరీ, అట్లానే క్లోత్స్ ఏవో ఉన్నాయి అన్నీ కూడా. We're so glad.
అయితే ఇలాంటి షోస్ జరగాలి అంటే వి నీడ్ గ్రేట్ స్పాన్సర్స్. తో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. ఆర్ ఈవెంట్ ఆర్గనైజర్స్, డెసిబెల్స్ ఆడియో, విజువల్ వైబ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, షూట్ అండ్ డెలివర్ అండ్ ANLF. ఓకే, సో మనం ఇవాళ MM కీరవాణి గారి మ్యూజికల్ నైట్ కోసం మీరందరూ రెడీగా ఉన్నారా? సిలబస్ అంతా ఒకసారి రివైజ్ చేసుకొని వచ్చారా? కీరవాణి గారి పాటలతో మీరు ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, సో మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఎందుకంటే స్పాన్సర్స్ లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్ మనం చేయలేము. ఇంకా కీరవాణి గారు వాళ్ళంతా కూడా రాలేదు. అందరూ వచ్చేసారా? సింగర్స్ రావాలి కదా. లిప్సికా భాష్యం, మనీషా ఇరబతిని, సాహితీ చాగంటి అండ్ రమ్య బెహ్రా. నోయల్, నువ్వు అంతమంది ఫీమేల్ సింగర్స్ ఇంట్రడ్యూస్ చేసావు, నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. లేడీస్ అండ్ జెంట్మెన్, గివ్ ఇట్ అప్ ఫర్ ద స్టార్ మహిళా సుమా ఖన్ఖారా. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నేను సింగర్స్ వెనకాల. ఇక మమ్మల్ని అవ్వడం ఎవరి తరం తరం అల్లాడి చేస్తాము చల్లాస్పురం. బావర్చిలో మిర్చి కారం, సాంబార్కి చట్నీతో వైరం, నెయ్యి పోసుకోకపోతే నేరం, బ్రేక్ఫాస్ట్ కి ఇంకేమి కోరం, హై ఎనర్జీకి ఈ ఆహారం, రాసి పెట్టుకోండి ఈ శనివారం. ఇక మమ్మల్ని అవ్వడం ఎవరి తరం తరం అల్లాడి చేస్తాము చల్లాస్పురం. ఇప్పుడు ఏంటి అందరూ వచ్చేసినట్టేనా? యా, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టు కదా. అందరూ అంటే మరి ఎక్కడ ఆ జాము రాత్రిని క్రియేట్ చేసిన ఆయన ఎక్కడ? ఆ తెలుసా మనసా క్రియేటర్ ఎక్కడ? ఆ నాటు నాటు పాట సృష్టించినటువంటి ఆ హిస్టరీ క్రియేట్ చేసిన ఆ రికార్డ్ హోల్డర్ ఎక్కడ? ఎక్కడ మా MM కీరవాణి గారు? ಈಗ ಬಾಹುಬಲಿ RRR ಸಿನಿಮಾಲು ಮಸು ಬೀಟು ನಾಟು 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 ನಾಟಿ విశ్వంబరకి వారణాసికి ఉరకలతో పరుగులతో ఉరికి దూసుకొస్తున్నాడు. నమస్కారం అందరికీ. How are you? Thank you very much for being here with me this evening. Ram Charan Tej fans ఉన్నారా? వండర్ఫుల్. అట్లాగే సింహాద్రి యమదొంగ అండ్ NTR ఫ్యాన్స్, ఎక్సలెంట్. మహేంద్ర బాహుబలి బతకాలి. మహేంద్ర బాహుబలి బతకాలి.
రాకపోతేవి తగడిక పోవారికి లబ్బరగా దస్తనాన్ని రాకపోతేవి With the visa, Giza, you can say no Rita. I'm lucky to be singing this part of fighter. Girl, you and me, let's rock the city. All the people in the house, do it. అడిగాడు నాకు నాటి పోలీసు వాడు అనే ప్రేమించినాను సై 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 ఊరిలో కరెంటు పోతే ఒక్క నీకు వస్తుందని ఫ్యాను సొత్త తిప్పుకుంటనే ముంగిలంత సర్ది తొక్కి సర్ది నీకు చేస్తుందని అంగి ఇప్పుడు పడతనే సృష్టి నీకు చేసేదంటే సేదుగోడి డాక్టరిస్తే దాని మీద తేనె మూస్తనే సూది మందు నీకు వేస్తే సురుకు సురుకు మంట దాని సూది నాకు గుచ్చుమంటనే సప్ప నుంచి కూతురా నిన్నిడిచి నేను ఉండలే. రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు నేనే వాడుకుంటా ఆ పాట Okay. సార్ ఓకే అమెరికన్ చిచ్చాస్ డూ ఎంజాయ్ దిస్ షో లిసన్ టు దిస్ సాంగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ సర్పంచ్ కూతురు సాంగ్ థ్యాంక్స్ అలాట్ సార్ సుగుణాభిరాముడు సమరానాభిముడు ఎవడో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పింది చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరో ఎవరు అతగాడు ఓంతమ్మ 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 తోడి పెట్ట ఎక్కడుంది హే పాప హే పాప హే పాప సంగాది తీర గుట్టు చూడనే హే పాప హే పాప హే పాప భలి 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 రా భలి సహారే బాహుబలి జయ హారతి నీకే పట్టాలి పట్టాలి Thank you very much. కీరవాణి గారు ఫెంటాక్యులస్. కీరవాణి గారి టీము ఇక్కడ ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారో అంతే అద్భుతంగా మీ ఎనర్జీని మీ పాజిటివిటీని నింపుతున్నటువంటి డాలస్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద షో. ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది. all the way from India and మధ్యలో కొంచెం బ్రేక్ ఉంది. and దాని తర్వాత this event మళ్ళా is happening in కీరవాణి front గారు of వచ్చి మళ్ళా Pittsburgh, ఫుల్ and we would songs like పాడడం to కానీ అంతా invite చాలా the బాగుంది. local community people. We are going to present Bahubali waffles with a little bit of Varanasi syrup in that. You want Bahubali waffles with syrup? Burn a flame that needs to go away. Look at Pradam! Look at Tyagam! Telipinda! Yes, boy, good job. Your turn now. 2, 3, 4. ఇంటిపై ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడో కూర్చావు చెప్పబుల్లు ఓసిని ఇంకా ముందుకెళ్ళు సట్టిలో సొక్కే
వెయిట్ రెడ్డి గారు, ది బెస్ట్ ఆడియన్స్తో నేను ఒక సెల్ఫీ తీసుకోవాలి. డాలస్ బాబు ఈ దండం పెట్టుకుంటా, డాలస్ బాబు ఈ సెల్ఫీ తీసుకుంటా. గో, దిస్ ఇస్ DJ MMK. ముసుకేసుకొచ్చింది ముర్దైనా నా చోరే ఎవడే గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ ఎవడే దొర దొంగ దర్జాగా దూరిన దొంగ ఎవడే గజ దొంగ అల్లకల్లోలంగా అనుకుందే దోచే యమ దొంగ. Dallas audience are the best. Any doubts? Any doubts? Thank you very much. Shubharatri. ధన్యవాదాలు. ఓకేనా మొత్తం ఈవెంట్ అయితే భలే జరిగింది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అయిపోతుంది, ఇంక వెళ్ళిపోతున్నాం. హాయ్ చూసారా ఎట్లా ఉంది ప్రోగ్రామ్? బాగుంది. అవునా, థ్యాంక్ యూ అండి. కాదండి, సో సూపర్, చాలా చాలా బాగుంది. ఇదైతే వెళ్దామా? బాగున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మాత్రం లియో ఫ్యాన్ అన్న. లియోనా? ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఇంతకుముందు హనీ అంటారు, ఇప్పుడు లియో అంటున్నారు. అవును, పర్లేదు. వీళ్ళందరూ మన బ్లాగ్స్ చూస్తారంట, ఇప్పుడు లియో ఫ్యాన్స్ అంట వీళ్ళందరూ, హనీ ఫ్యాన్స్ కాదు. ఇక్కడే ఉంటారా? ఏం తెలుసు కదా రేమో. థ్యాంక్స్, మీ నుంచి ఆ గుర్తింపు రావడం అంతకు మించి ఏం లేదు. బాగుంటాయి వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం 12:30 అయింది. ఈవెంట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాము ఫుడ్ తినడానికి. ఇంతవరకు ఏమీ తెలియదు. నేను ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిందాం అనుకున్నా కానీ డైరెక్ట్గా అక్కడికి పోయినాము. ప్లస్ ఈవెంట్ అయితే చాలా 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 బాగుంది. భలే ఎంజాయ్ చేసినారు అందరూ. స్టూడెంట్స్ ఎక్కువ వచ్చినారు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసినారు. మన వాళ్ళకి అంటే మన వాస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది. లాస్ట్లో బాగా ఫొటోస్ తీసుకొని బాగా మాట్లాడి చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఇక్కడ ఉంటే ఇక్కడ తినడానికి వచ్చినాం. ఫుడ్ జంక్షన్ అంట FJ, చాలా బాగుంది. ఏరియా అంతా కూడా చూడండి, అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇంకా ఇప్పటికీ ఉన్నారు ఫ్యామిలీస్ అందరూ ఫుల్. ఇక్కడంతా కూర్చొని తినడానికి ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇది ఇందులో నేను దోశ తీసుకున్నాను. ప్రశాంత్ గీ కారం ఇడ్లీ అంట ఇక్కడ ఫేమస్ అంట. గీ కారం ఇడ్లీ బాగుంటుంది. ఓకే, తినడం అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం.
ఇప్పుడు టైం 1:30 అయింది. ఇప్పుడే హోటల్కి వచ్చినాను. అక్కడ ఈవెంట్ అయితే చాలా 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 బాగుంది. ప్రతి వాని పిల్లలు కూడా వచ్చింటే చాలా బాగుండేది, బాగా ఎంజాయ్ చేస్తాను. ఈరోజు చాలా బాగుంది ఈవెంట్. అంటే ఇంకా జున్ను వచ్చింటే జున్ను కూడా ఫుల్ డాన్స్ చేస్తూ ఉండే, అందరూ అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిలందరూ. సో అట్లా ఫుల్ డాన్స్ చేస్తూ ఉండింది. అయినా కూడా ఓకే, ఇంక వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్లస్ జున్ను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది కాలిఫోర్నియా నుంచి వచ్చి. సో దాంతో ఇంకా ఓకే అనుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలుచుకొని వస్తాను. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు నమస్తే.